అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. कोई भी आड़ा नहीं आए స్టార్టర్ తీసుకెళ్ళిండ్రు మున్సిపాలిటీ అధికారులు. ఇది కరెక్ట్ కాదు. అయినా మేము చెప్పినాము, అయితే మేము పెట్టేస్తామంటే పెట్టలేదు. వీళ్ళందరూ మంచిగా 10 రూపాయలు వేసి కనెక్షన్ స్టార్టర్ మోటార్ తెచ్చుకున్నారు. అయినవి ఇంకా ఈ రోజు ఏం చేసిందంటే కనెక్షన్ వీకేషన్లు లైన్ మెన్లకు చెప్పి ఇది కరెక్ట్ కాదు, వీళ్ళకి ఇబ్బంది పెట్టుడు. ఆల్రెడీ కడుతున్నారు టెక్సులు, ఇంకా కడతలు, ఇంకా కట్టబోతారు. ఎందుకు కట్టలు మీకు టెక్సు? అయినవి ఇది ఎండాకాలం రోజులు, నీళ్ళు లేకుంటే ఎంత ప్రాబ్లం ఉంటుంది ఆలోచించాలా కమిషనర్ గారు. అయినా లేకపోతే వీళ్ళకు న్యాయం గీట కాకపోతే మేము పెద్ద ఎత్తున రోడ్డు మీద రస్తా రోకులు చేసి ధర్నాలు చేసి చేపడతాము. మేము రోడ్డు మీద ఎక్కుతాం. కమిషనర్ గారు దయచేసి ఇప్పుడన్నా మీరు చూపు చూసి ఇక్కడ కనెక్షన్ పెట్టి వాటర్ అందరికీ చాలు చేసేటట్లా, వాటర్ వచ్చేటట్లా చూడండి. జై మాతాకి జై. రాహుల్ నగర్ మందికి నీళ్ళ ఇబ్బంది బాగున్నది. ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి మాకు అన్ని ప్రాబ్లమ్సే చెప్తున్నారు. ఆ ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఈ మోటార్ మాకు 15 రోజులు అయ్యే నీళ్ళు లేవు. అయితే ఇంతకు ముందు మోటార్ ఖరాబ్ అయితే మా సొంత పైసలతో తెచ్చుకొని ఫిట్ చేసుకున్నా కూడా ఆ అధికారులు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మొత్తం మేము పీక్కపోతున్నారు. మాకు ఇప్పుడు నీళ్ళ ఇబ్బంది ఉన్నది. నీళ్ళు లేక మేము బాధపడుతున్నాం అంతా. ఈ ప్రభుత్వం మాకు ఏది కూడా నష్టమే చేస్తున్నది. ఎలా ఉండేది మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం ఇబ్బంది లేకుండే, ఏ మనిషి కూడా వచ్చి మాకు ఇబ్బంది పెట్టలేడు, గిట్ల చేతు దానికి పెట్టలేడు. వీళ్ళు వచ్చి నుంచే మాకు అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతి ఒక్క దానికి బాధపడుతున్నాం. ప్రతి ఒక్క దానికి ఇప్పుడు నెల 2 నెలలాయ మోటార్ ఖరాబ్ అయినా సొంత పైసలతో తెచ్చుకొని మోటార్ ఫిట్ చేసుకున్నాం. ఆయన కూడా ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇట్లా చేస్తున్నారు. ఇంతకు ముందేమో రాహుల్ నగర్ ఎక్కడ అని అడిగే వాళ్ళు ఇప్పుడు ఎట్లా రాహుల్ నగర్లో వచ్చి ఇవన్నీ తీసేస్తున్నారు. ఎంత ఉన్నది ఇప్పుడు మీకు నీళ్ళు ఎన్ని రోజుల తాగదందుకు? ఇప్పుడు మీకు ఒక్క నిమిషం, మీకు ఇప్పుడు స్నానంకు కానీ మీకు తాగదందుకు నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకున్నట్టు? ఆల బోర్లు చాలు చేస్తే, ఈల బోర్లు చాలు చేస్తే, మబ్బున లేచి నుంచి వాళ్ళ దగ్గర బకెట్లు కొండపోయి ఎప్పుడు చాలు చేస్తారో ఏం చేస్తారో వేచి చూస్తున్నాం. వాళ్ళ కోసం వాళ్ళు చాలు చేస్తే మేము బకెట్లో కొండపోయి 10 బకెట్లు 20 బకెట్లు కొండపోయి రింపుకొని తీసుకొచ్చుకుంటున్నాం నీళ్ళు. పాపం వాళ్ళు కూడా ఇయ్యని అంటలేరు. వాళ్ళు ఇస్తున్నారు. బోర్ కొట్టుకున్న వాళ్ళు పెద్ద వాళ్ళకు బిచ్చగాళ్ళ గతి పోయి బకెట్లు పెట్టుకుని అరుపుకుంటున్నాం. లేదు ఏం లేకుండే మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతా మంచిగా ఉండే. ఎవ్వరు కూడా మాకు గల్లీలో వచ్చి మాకు ఏమి ఇబ్బంది పెట్టలేరు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన ప్రభుత్వం నుంచి అన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఎవ్వరు గల్లీలో రాలేరు, మాకేమి ఇబ్బంది పెట్టలేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.